హలో ఆల్. ఈరోజు మా ఇంట్లో మేక తిల్లి ఫ్రై చేశారు. సో మా హస్బెండ్ నా కోసం తీసుకొచ్చారనమాట. బ్లడ్ అస్సలు లేదు అని మొన్న హాస్పిటల్లో డాక్టర్స్ చెప్పారు. సో డెలివరీ దగ్గరకు వస్తుంది కాబట్టి బ్లడ్ ఎక్కువ ఉండాలి, పాయింట్స్ తక్కువ ఉన్నాయని చెప్పేసి ఇది తీసుకొచ్చారు. ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి, టేస్ట్ కూడా చాలా బాగుంది. బీట్రూట్, పాలకూర అలాంటివి నాకు పడవు, అంత ఎక్కువ ఎక్కువ అనమాట. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇలా ఉంటుంది మేక తిల్లి. దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఆ ముక్కలన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ కలపకూడదు, జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తే చాలు. బాగా నూనె వేడిగా ఉన్నప్పుడు వేస్తే చక్కగా దగ్గరగా అయిపోద్ది చితికిపోకుండా. తర్వాత ఒక 3 మినిట్స్ వేపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేదన్నమాట ఈ ఫ్రై. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయిన తర్వాత సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకొని, కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనకి సరిపడా కారం కూడా వేసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. సో కారం వేసి ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకొని కలుపుకుంటే మంచి అరోమా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో దింపే ముందు ఒక 2-3 మినిట్స్ ముందు కరివేపాకు ఫ్లేవర్ కూడా వేసుకుంటే కరివేపాకు కూడా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో. బ్లడ్ కూడా చాలా ఎక్కువ పడుతుంది. సో బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు, డెఫినెట్గా నాన్ వెజ్ తినేవాళ్ళు ఇది డెఫినెట్గా కన్జ్యూమ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.